హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాకినాడ. ఈరోజు వీడియో వచ్చేసరికి ఎప్పుడు సండే వస్తే చికెన్, మటన్ లేదంటే ఫిష్ వండుకుంటాం. బట్ ఈసారి అయితే కొత్తగా మనం గోంగూర అండ్ రొయ్యల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక గోంగూర కట్టను అయితే యూజ్ చేస్తున్నాను. సో ఆ కట్ట నుంచి ఆకులను తెంపుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆకుల్లోకి కొద్దిగంత వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ వచ్చేలాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 2 గరిటెల ఆయిల్ని వేసుకుని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నీట్గా వాటర్తో క్లీన్ చేసిన ఎండ్రాయిల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండ్రాయిల్ని మనం క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండ్రాయిల్ అనేవి క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు అవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి చిటికెడంత పసుపును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కరివేపాకును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక మీడియం సైజ్ అంత ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని పొడవుగా చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు అనేవి లైట్గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు అందులోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుని 1 గ్లాస్ వాటర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని దగ్గరికి అవనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకుని దగ్గరికి అయ్యేంత వరకు కూడా మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా గోంగూర అండ్ రొయ్యల కూర అనేది దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా గోంగూర అండ్ రొయ్యల కూర అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.